Hello everyone, this is Ram Babu. Warmly welcome to Success Journey TV channel. 10th class లో ట్రాన్స్పోర్టేషన్ ప్రసరణ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. హ్యూమన్ హార్ట్ మానవ హృదయం గురించి, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్, దాని యొక్క ఫంక్షన్ గురించి నేర్చుకున్నాము. మరి హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ బ్లడ్ వెజిల్, అతి పెద్ద రక్తనాళం ఏది అంటే బృహద్దమని, ఎవోటా అంటారండి. బృహద్దమని, దీనికే సిస్టమిక్ ఎవోటా లేదా ఎవోటా అంటారు. జనరల్ గా దాన్ని ఎవోటా అని పిలుస్తారు. దాన్ని ఎవోటా లేదా సిస్టమిక్ ఎవోటా, దైహిక మహాధమని అని పిలుస్తారు, లేకపోతే బృహద్దమని అంటారు. కాబట్టి ఇది మన శరీరంలో బిగ్గెస్ట్ బ్లడ్ వెజిల్. తర్వాత స్మాలెస్ట్ బ్లడ్ వెజిల్, ఐడెంటిఫై ద స్మాలెస్ట్ బ్లడ్ వెజిల్ అని అడుగుతారు. మన శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న రక్తనాళం ఏది అంటే పల్మోనరీ ఆర్టరీస్, పుపుస ధమనులు అనేవి మన శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న రక్తనాళాలు పల్మోనరీ ఆర్టరీస్. అతిపెద్ద రక్తనాళాలు బృహద్దమని. అతిపెద్ద రక్తనాళము లార్జెస్ట్ బ్లడ్ వెజిల్ బృహద్దమని, దానికే మనకి సిస్టమిక్ ఎవోటా అంటారు, లేకపోతే అవోటా అని పిలుస్తారు. అయితే ఈ రోజు మనం నెక్స్ట్ టాపిక్ గురించి నేర్చుకున్నామండి. రక్తనాళాలు మరియు రక్త ప్రసరణ, బ్లడ్ వెజిల్స్ అండ్ సర్క్యులేషన్. సో దీని గురించి నేర్చుకున్నాం. చూడండి, మనకి టెక్స్ట్ బుక్ లోనే ఉంటుందండి. డైరెక్ట్ గా బ్లడ్ వెజిల్స్, బ్లడ్ సర్క్యులేషన్, ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఈ బ్లడ్ సర్క్యులేషన్ మీద చేసినటువంటి రీసెర్చ్ గురించి ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. అయితే చూడండి, 1574 సంవత్సరంలో ఇటాలియన్ డాక్టర్ గైరోలామో ఫ్యాబ్రిసి లెగ్ లో ఉన్నటువంటి, కాలిలో ఉన్నటువంటి సిరల మీద పరిశోధన చేయటం జరిగింది. పరిశోధన చేసేది ఏం చెప్పాడంటే, ఆ వీన్స్, కాలులో ఉన్నటువంటి సిరలు ఏవైతే ఉన్నాయో, లెగ్ లో ఉన్నటువంటి వీన్స్ లో చిన్నగా ఉన్నటువంటి కొన్ని వాల్స్ ఉంటాయని చెప్పాడు, కవాటాలు ఉంటాయని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకి అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఏంటి అంటే, కాలిలో ఉన్నటువంటి సిరల మీద పరిశోధన చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అడుగుతాడు. కాలిలో ఉన్నటువంటి సిరల మీద పరిశోధన చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు? హూ ఇస్ ద సైంటిస్ట్ డన్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ వీన్స్ ఇన్ లెగ్స్? కాలిలో ఉన్నటువంటి సిరల మీద పరిశోధన చేసి, ఆ సిరల్లో, వీన్స్ లో స్మాల్ వాల్స్ ఉంటాయని చెప్పాడు. చిన్నగా ఉన్నటువంటి కొన్ని వాల్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. మరి ఆ కవాటాలు అనేటటువంటి వాటిని ఫస్ట్ టైం ఇతనే గుర్తించడం జరిగింది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇతను ఎవరు అంటే ఇటాలియన్ డాక్టర్ గైరోలామో ఫ్యాబ్రిసి అనే అతను. ఎవరు అంటే గైరోలామో ఫ్యాబ్రిసి ఇటాలియన్ డాక్టరు. ఇతను 1574 సంవత్సరంలో కాలిలో ఉన్నటువంటి సిరల మీద, అంటే లెగ్ లో ఉన్నటువంటి వీన్స్ మీద ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. తర్వాత ఇతను ఏం చెప్పాడంటే, ఆ లెగ్ లో ఉన్నటువంటి వీన్స్ మీద రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి ఆ కాలులో ఉన్నటువంటి సిరలు ఏవైతే ఉన్నాయో, ఆ సిరల్లో రక్తం అనేది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది లెగ్ నుంచి హార్ట్ డైరెక్షన్ లో కింద నుంచి పైకి సర్క్యులేట్ అవుతుందని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా సర్క్యులేట్ చేసేటప్పుడు రక్తం కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు రివర్స్ డైరెక్షన్ లో పై నుంచి కిందికి వెళ్లకుండా అక్కడ ఉండేటటువంటి ఆ లెగ్ లో ఉన్నటువంటి వీన్స్, ఆ వీన్స్ లో ఉన్నటువంటి కవాటాలు ఏవైతే ఉన్నాయో, ఆ కవాటాలు అనేవి అక్కడ అడ్డుకోవటం జరుగుతుంది. అంటే రివర్స్ డైరెక్షన్ లో బ్లడ్ వెళ్లకుండా అవి కంట్రోల్ చేయటం జరుగుతుంది. ఇవి కవాటాలు లేదా వాల్వ్స్ అంటారు. అంటే గైరోలామో ఫ్యాబ్రిసి చేసినటువంటి ఆ పరిశోధనలో కాలి మీద, అంటే కాలిలో ఉన్నటువంటి సిరల మీద అతను పరిశోధన చేయడం జరిగింది. లెగ్ లో ఉన్నటువంటి వీన్స్ మీద రీసెర్చ్ చేశాడు. ఆ వీన్స్ లో అతను గమనించింది ఏంటి అంటే, చిన్న చిన్నగా ఉన్నటువంటి కవాటాలు, వాల్వ్స్ ఉంటాయని చెప్పాడు. మరి ఆ వాల్వ్స్ యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే వన్ వే డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి, కవాటాలు అనేవి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఏంటి అంటే వన్ వే డైరెక్షన్ లో బ్లడ్ ని సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక దిశలో మాత్రమే రక్తాన్ని ప్రవహించేటట్లు చేస్తాయి. రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళడానికి అది నిరోధిస్తుంది. దాన్ని కవాటం అంటారండి, వాల్వ్స్ అంటారు. సో కాబట్టి ఇప్పుడు కాలిలో ఉన్నటువంటి సిరల మీద పరిశోధన చేసినటువంటి గైరోలామో ఫ్యాబ్రిసి ఏం చెప్పాడంటే, మరి రక్తం అనేది కాలిలో ఉన్నటువంటి సిరల్లో కాలు నుంచి కింద నుంచి పైకి బ్లడ్ సర్క్యులేట్ అయ్యేటప్పుడు మరి పై నుంచి కిందకి వచ్చే అవకాశం ఉంటుంది కదా, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి రివర్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. మరి అట్లా రాకుండా ఉండడానికి అవి అక్కడ ఏమి సహాయపడుతున్నాయి అంటే, ఆ సిరలు ఏవైతే ఉన్నాయో వీన్స్ లో ఉన్నటువంటి వాల్వ్స్, కవాటాలు అనేవి అడ్డుకుంటున్నాయి. కాబట్టి
కింద నుంచి పైకి వెళ్తుంది కానీ హార్ట్ డైరెక్షన్ లో బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్ లో వెనక్కి రావడాన్ని అక్కడ అది కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఆ వాల్వ్స్ అనేవి. సో ఇవి వాల్వ్స్ లేదా కవాటాల యొక్క ముఖ్యమైనటువంటి పని ఏది అంటే రక్తాన్ని ఒకే దిశలో అది ప్రయాణించేటట్లు చేస్తూ ఉంటాయి. వన్ వే డైరెక్షన్ లో బ్లడ్ సర్క్యులేషన్ కి ఇవి ఎలో చేస్తూ ఉంటాయి. మనకి ఈ కవాటాల యొక్క పని అనేది మనకి అందరికి కూడా తెలుసు. వాల్వ్స్, కవాటాలు అనేటటువంటి పదాన్ని మనం ఇంగ్లీష్ లో నిత్య జీవితంలో మనం అందరం కూడా ఉపయోగిస్తూనే ఉంటాం. వాటిని ఏమంటారంటే ఇంగ్లీష్ లో అయితే వాల్వ్స్ అంటారంటే జనరల్ గా మనకి తెలుగులో కవాటం అనేటటువంటి పదం కంటే ఇంగ్లీష్ లో వాడేటటువంటి వాల్వ్స్ అనే పదాన్ని మనం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైకిళ్ళు ఉంటాయి, సైకిల్ గానీ బండ్లు గానీ ఉంటాయి. వాటిలో మనకి గాలి పోయినప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఆ గాలి పంపుతో గాలి కొడుతూ ఉంటాం. మరి అట్లా గాలి కొట్టినప్పుడు ఏమవుతుందంటే గాలి పంపులో నుంచి ట్యూబ్ లోకి వెళుతుంది. ఓకే, మరి అట్లా వెళ్ళేటప్పుడు బయట గాలి లోపలికి వెళుతుందో కానీ ఆ ట్యూబ్ లో ఉన్నటువంటి గాలి బయటకు వస్తుందా అంటే రావట్లా. మరి ఎందుకు అంటే అక్కడ ఒక వాల్వ్ అనేది ఉంటది. అందరు జనరల్ గా దాన్ని ఏమంటారంటే వాల్ పిన్ అంటూ ఉంటాం. మరి ఆ వాల్ పిన్ అనేది వాల్ పిన్ కాదండి, అది వాల్వ్ పిన్ అంటారు దాన్ని. మరి ఆ వాల్వ్ అనేది మనం అక్కడ వాడుతూనే ఉన్నాం నిత్య జీవితంలో. అది ఒక చిన్న నాబ్ లాగా ఉంటది, దానికి ఒక రబ్బర్ ట్యూబ్ ఎక్కించి ఉంటది, దాన్ని వాల్వ్ అంటారు. అది కవాటం, దాన్నే కవాటము లేదా వాల్వ్ అంటారు. కాబట్టి గాలి పంపు ద్వారా గాలి కొట్టినప్పుడు బయట ఉన్నటువంటి గాలి సైకిల్ ట్యూబ్ లోకి వెళ్తుంది కానీ ట్యూబ్ లో ఉన్నటువంటి గాలి బయటకు వస్తుందా, రావట్లా. సో అది కాబట్టి ఆ సైకిల్ కి ఉన్నటువంటి ఆ ట్యూబ్ కు ఉన్నటువంటి ఆ వాల్ పిన్ ఏదైతే ఉందో అక్కడ కూడా అది వన్ వే డైరెక్షన్ లో గాలి వెళ్ళేటట్లు కంట్రోల్ చేస్తుంది. అంటే బయట గాలి లోపలికి వెళ్తుంది కానీ లోపల గాలి బయటికి రానివ్వదు. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే ఆల్రెడీ చూడండి ఇక్కడ గుండెలో త్రిపత్ర కవాటాలు, ద్విపత్ర కవాటాలు ఉంటాయని చెప్పాం. అంటే అగ్రత్రయ కవాటము, అగ్రద్వయ కవాటము లేదా ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్వ్స్ ఉంటాయని చెప్పాం. రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్ ఉంటుందని చెప్పాం, అగ్రత్రయ కవాటము. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో మనకి బైకస్పిడ్ వాల్ ఉంటుందని చెప్పాం. కాబట్టి మరి అగ్రత్రయ కవాటము, అగ్రద్వయ కవాటాల యొక్క ఫంక్షనింగ్ కూడా సేమ్ ఒకటే. అంటే రక్తాన్ని ఒకే దిశలో వెళ్ళేటట్లు చేసేటట్లుగా అది కంట్రోల్ చేస్తుంది. అంటే రివర్స్ డైరెక్షన్ లో వ్యతిరేక దిశలో రక్త ప్రవాహాన్ని నియంత్రించడానికి కవాటాలు అనేవి ఉపయోగపడతాయి. ఇక చూడండి మనకి రైట్ ఏట్రియం నుంచి రక్తం రైట్ వెంట్రికల్లోకి వస్తుంది, అదేవిధంగా లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనకి చూడండి బైకస్పిడ్ వాల్ ఉంటుందని చెప్పాం, ఇక్కడ ట్రైకస్పిడ్ వాల్ ఉందని చెప్పాం. మరి ఈ ట్రైకస్పిడ్ వాల్ ఫంక్షనింగ్ ఏంటి అంటే రక్తము బ్లడ్ అనేది ఈ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ వెంట్రికల్ నుంచి రివర్స్ డైరెక్షన్ లో రైట్ ఏట్రియం లోకి రివర్స్ డైరెక్షన్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అట్లా వెళ్లకుండా అవి క్లోజ్ చేస్తాయని చెప్పాం. లబ్ అనే శబ్దంతో మనం మూసుకుంటాయని మనం చెప్పాం హార్దిక వలయంలో. కాబట్టి కవాటాల యొక్క పని ఏంటి అంటే గుండెలో ఉన్నా గానీ అది సిరల్లో ఉన్నా గానీ ఆ కవాటాలు లేదా వాల్వ్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి అంటే ఇట్ అలౌ ద బ్లడ్ ఇన్ వన్ వే డైరెక్షన్. బ్లడ్ ని ఒకే దిశలో, రక్తాన్ని ఒకే దిశలో పంపు చేయడానికి మాత్రమే ఈ కవాటాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. వ్యతిరేక దిశలో రక్తం రావడానికి ప్రయత్నిస్తే ఆ వెళ్ళడాన్ని అది నిరోధించడం జరుగుతుంది. సో ఇది కవాటాలకు సంబంధించింది. సో వీటి మీద ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. చూడండి గైరోలోమో ఫ్యాబ్రిసి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మ్యాటర్ ని మీరు పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసి చదువుకోవాలి. ఇక్కడ బిట్లు మనకి 1-2 బిట్లు ఉన్నాయి అనుకుంటాం, కానీ ఇక్కడ ప్రశ్నలు కూడా ఈ పారాగ్రాఫ్ నుంచి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మరి దాని మీద ప్రశ్నలు ఎట్లా అడుగుతాడంటే చూడండి, గైరోలోమో ఫ్యాబ్రిసికి సంబంధించి క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతాడు. మరి సరికానటువంటి వాక్యం ఏది అంటే చూడండి 1574 సంవత్సరంలో ఇటలీ డాక్టర్ అయిన గైరోలోమో ఫ్యాబ్రిసి ఖాళీలో సిరల మీద అధ్యయనం చేశాడు. ఇది ఒక స్టేట్మెంట్, ఇది రైట్. దీంట్లో చిన్న చిన్న కవాటాలు ఉంటాయి, సిరల్లో చిన్న చిన్న కవాటాలు ఉంటాయి, ఇది కూడా రైట్ స్టేట్మెంటే. ఇవి రక్తాన్ని గుండె నుంచి శరీర భాగానికి వెళ్ళడానికి సహకరిస్తాయి. సిరలు అనేవి గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు రవాణా అవడాన్ని తోడ్పడతాయి. ఓకే, నెక్స్ట్ ఇవి 4 స్టేట్మెంట్లు ఇట్లా ఇచ్చాడు. ఇవి ఏకదిశ కవాటాలు. ఓకే, మరి ఇట్లా 4 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఈ 4 స్టేట్మెంట్ లో ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంటుందండి. మరి ఈ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే చూడండి, మరి ఇది అతను 1574 సంవత్సరంలో
ఇతను గైరోలోమా ఫ్యాబ్రిసి ఖాళీ సిరల మీద అధ్యయనం చేశాడు, రైట్ ఆన్సరే. తర్వాత ఈ సిరల్లో చిన్న చిన్న కవాటాలు ఉంటాయని చెప్పాడు, ఇది కూడా రైట్ ఆన్సరే, రైట్ స్టేట్మెంటే. నెక్స్ట్ ఇవి ఏకదిశ కవాటాలు అని చెప్పాం, వీటిలో ఏకదిశ కవాటాలు ఉంటాయి అని చెప్పాడు సిరల్లో, రైట్ ఆన్సరే. తర్వాత మరి ఇవేం చేస్తాయి, రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు ప్రవహింపజేస్తాయి అని అడిగాడు, కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్. అంటే ఏంటి, గుండె నుంచి శరీర భాగానికి కాదు, శరీర భాగాల నుంచి సిరలు అనేవి రక్తాన్ని గుండె దిశలో ప్రవహింపజేస్తాయి, ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్ టు డైరెక్షన్. కాబట్టి మనకి ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మీరు ప్రతి ఒక్క పారాగ్రాఫ్ ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని చదవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. కాబట్టి మరి ఇందులో బిట్లు ఏమి లేవు అని చెప్పి మనం 1-2 బిట్లు ఉన్నాయని చదువుకోవటం కాదు, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తం కూడా అర్థం చేసుకోవాలి. మరి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే 4 స్టేట్మెంట్లు ఇచ్చి దీంట్లో గైరోలోమా ఫ్యాబ్రిసికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు మీరు ఈ ఆన్సర్లను గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలు ప్రవహిస్తుందని ఫ్యాబ్రిసి కనుక్కున్నాడు. చూడండి, రక్తం ఎప్పుడు కూడా ఎడమ జఠరిక, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఎవోటా లేదా సిస్టమిక్ ఎవోటా లేదా అవోటా బృహద్దమని ద్వారా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు రక్తం ప్రయాణిస్తుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే గైరోలోమా ఫ్యాబ్రిసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ బిట్ కూడా ఇక్కడ మనకి పారాగ్రాఫ్ లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి చూడండి, రక్తం కాలి సిరల గుండా హృదయం వైపుకు మాత్రమే ప్రయాణిస్తుంది. అంటే ఇతను ఏం చెప్పాడంటే రక్తం అనేది కాలిలో ఉన్నటువంటి సిరల నుంచి కింది నుంచి గుండె దిశలో రక్తం ప్రయాణిస్తుందని చెప్పాడు. తర్వాత రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకు ప్రవహిస్తుందని చెప్పాడు. ఎడమ జఠరిక నుంచి అంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బృహద్దమని లేదా అవోటా ద్వారా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు ప్రవహిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతాడు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ గైరోలోమా ఫ్యాబ్రిసి అనేటటువంటి ఆ శాస్త్రవేత్త పేరును మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఈ పారాగ్రాఫ్ ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుని చదివినట్లయితే దీని మీద మనకి బిట్లు అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ విలియం హార్వే గురించి ఇచ్చాడు. మరి ఈ విలియం హార్వే అనేటటువంటి సైంటిస్ట్ ఇతను బ్రిటిష్ వైద్యుడు. ఇతను ఓకే, బ్రిటిష్ వైద్యుడు అయినటువంటి విలియం హార్వే ఇతను ఇటలీ వెళ్లి గైరోలోమా ఫ్యాబ్రిసి దగ్గర స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు. ఓకే, అర్థమైంది కదా. మరి విలియం హార్వే అనేది ఇతను బ్రిటిష్ వైద్యుడు. ఇతను మరి బ్రిటిష్ వైద్యుడు అయినటువంటి విలియం హార్వే ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇటలీ వెళ్లి గైరోలోమా ఫ్యాబ్రిసి దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. అంటే ఆల్రెడీ మనం చెప్పాం గైరోలోమా ఫ్యాబ్రిసి అతను ఒక వైద్యుడు అని చెప్పాం, అర్థమవుతుంది. అతను సైంటిస్ట్ కాదు, వైద్యుడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అతను ఒక వైద్యుడు. అతను ఏం చేశాడు, ఖాళీలో ఉన్నటువంటి సిరల మీద పరిశోధన చేశాడు కదా, అందుకని చెప్పేసి ఇతను కూడా కవాటాల మీద పరిశోధన చేయడానికి వెళ్ళాడు. అంటే గైరోలోమా ఫ్యాబ్రిసి లెగ్ లో ఉన్నటువంటి వీన్స్ లో ఉన్నటువంటి వాల్స్ కవాటాల మీద పరిశోధన చేసేటప్పుడు ఇతనికి ఏమనిపించిందంటే విలియం హార్వేకి కూడా ఆ గుండెలో ఉన్నటువంటి కవాటాలు లేదా వాల్స్ మీద ఇతను రీసెర్చ్ చేస్తున్నాడు. అంటే తన యొక్క పరిశోధన కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది అని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఇటలీ వెళ్ళాడు, అర్థమవుతుంది కదా. ఇటలీ వెళ్ళి గైరోలోమా ఫ్యాబ్రిసి దగ్గర స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు. మరి విలియం హార్వే ఏం చేశాడంటే గైరోలోమా ఫ్యాబ్రిసి దగ్గర స్టూడెంట్ గా జాయిన్ అయిన తర్వాత అతను డెడ్ బాడీలు ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీలో ఉన్నటువంటి హార్ట్ ని డిసెక్షన్ చేసి దాంట్లో ఉన్నటువంటి వాల్స్ ని అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఏట్రియమ్స్, వెంట్రికల్స్, కరినికలకు జఠరికల మధ్యలో ఉండేటటువంటి ఆ గోడలో ఉన్నటువంటి కవాటాలు ఏవైతే ఉన్నాయో ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్వ్స్ అని చెప్పాం. ఇక్కడ ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్వ్స్ అనేటువంటి అగ్రత్రయ కవాటము, అగ్రద్వయ కవాటాలని అతను పరిశోధన చేయడం జరిగింది. పరిశోధన చేసి ఏం చెప్పాడంటే కుడి కరినిక, కుడి జఠరిక మధ్యలో అగ్రత్రయ కవాటం ఉంటుందని చెప్పాడు. అంటే రైట్ ఏట్రియం కి, రైట్ వెంట్రికల్ కి మధ్యలో ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుందని చెప్పాడు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ కరినిక, ఎడమ జఠరిక మధ్యలో అగ్రద్వయ కవాటం లేదా బైకస్పిడ్ వాల్వ్ లేదా మిట్రల్ వాల్వ్ ఉంటుందని చెప్పాడు. సో కాబట్టి ఈ విధంగా ఇతను కూడా సేమ్ కవాటాల మీద పరిశోధన చేశాడు. గైరోలోమా ఫ్యాబ్రిసి ఖాళీలో ఉన్నటువంటి సిరల్లో ఉన్నటువంటి కవాటాల మీద పరిశోధన చేస్తే అతని దగ్గర స్టూడెంట్ లాగా జాయిన్ అయినటువంటి విలియం హార్వే ఇతను ఏం చేశాడంటే ఇతను కూడా గుండెలో ఉన్నటువంటి కవాటాల మీద పరిశోధన చేశాడు. సో కాబట్టి ఇద్దరి పరిశోధన కూడా కవాటాల మీదే అవటం అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి ఇద్దరి 2 సందర్భాల్లో కూడా గుండెలో ఉన్నటువంటి కవాటాలు, తర్వాత ఖాళీ సిరల్లో అంటే లెగ్ లో ఉన్నటువంటి వీన్స్ లో ఉన్నటువంటి వాల్వ్స్ యొక్క ఫంక్షన్, 2 ఫంక్షన్ కూడా ఒకటే.
రెండిటి యొక్క విధులు కూడా ఒకటే. ఎందుకంటే చూడండి, గుండెలో ఉన్నటువంటి కవాటాలు అనేవి ఏకదిశలో రక్తాన్ని ప్రయాణం చేసేటట్లు చేస్తున్నాయి. కరెండికల్ నుంచి జట్రికల్కి, ఏట్రియన్స్ నుంచి వెంట్రికల్స్ కి. అదే విధంగా లెగ్ లో ఉన్నటువంటి వీన్స్ అనేవి కూడా ఒకే డైరెక్షన్ లో బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. ఏంటంటే లెగ్ డైరెక్షన్ నుంచి హార్ట్ డైరెక్షన్ లోకి వెళ్ళడానికి మాత్రమే అవి అలౌ చేస్తున్నాయి. రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళడాన్ని అలౌ చేయట్లేదు. సో కాబట్టి ఇక్కడ కాలిలో ఉన్నటువంటి సిరలైనా సరే, తర్వాత గుండెలో ఉన్నటువంటి ఆ కవాటాలైనా సరే తీసుకున్నట్లయితే రెండిటి సందర్భాల్లో కూడా సిరల్లో ఉన్నటువంటి కవాటాలు, గుండెలో ఉన్నటువంటి కవాటాలు ఫంక్షనింగ్ అనేది ఒకటే. చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క గుండెలను పరిశీలించి ఆ గుండెలో కవాటాలను గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడగడానికి అవకాశం ఉంటుందండి. దానికి ఆన్సర్ ఏంటంటే విలియం హార్వే. గుర్తుపెట్టుకోండి, చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క శరీర భాగాలను ఛేదించి ఆ గుండెలో ఉన్నటువంటి కవాటాల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే విలియం హార్వే. విలియం హార్వే ఎవరి శిష్యుడు అంటే గైరోలామో ఫ్యాబ్రిసిస్ స్టూడెంట్, శిష్యుడు. మరి గైరోలామో ఫ్యాబ్రిస్ యొక్క స్టూడెంట్ ఎవరు అంటే విలియం హార్వే. సో కాబట్టి ఇవి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ విలియం హార్వే రక్త ప్రసరణ గురించి పరిశోధన చేసి ఇతను ద్వంద్వ రక్త ప్రసరణ లేకపోతే డబుల్ సర్క్యులేషన్ గురించి చెప్పడం జరిగింది. విలియం హార్వే మన శరీరంలో రక్త ప్రసరణ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. చెప్పి రక్త ప్రసరణ అనేది ద్వంద్వ రక్త ప్రసరణ లేదా ద్వి రక్త ప్రసరణ, డబుల్ సర్క్యులేషన్ అనేటటువంటి దాని గురించి చెప్పడం జరిగింది. ఈ డబుల్ సర్క్యులేషన్ లో ఒకటి పుపిస ప్రసరణ అంటారు, పల్మోనరీ సర్క్యులేషన్ అంటారు, ఇంకోటి రెండోది సిస్టమిక్ సర్క్యులేషన్ అంటారు, అంటే దైహిక ప్రసరణ. పుపిస ప్రసరణ, దైహిక ప్రసరణ అనేటటువంటి రెండు ఉంటాయండి. రెండింటిని కలిపి రెండు రకాలైనటువంటి ప్రసరణలు ఉన్నాయి కాబట్టి వీటిని ఏమని చెబుతున్నారంటే ద్వంద్వ రక్త ప్రసరణ, డబుల్ సర్క్యులేషన్ అంటారు. ఇంకోటి సింగిల్ సర్క్యులేషన్ ఉంటుంది. ఆ సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ అవి చాలా ఇంపార్టెంట్. దాని గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? డబుల్ 2 సార్లు ఉంటుంది. అంటే గుండె నుంచి రక్తం అనేది 2 సార్లు ప్రయాణం చేసినట్లయితే దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు. 2 సార్లు ఎట్లా ప్రయాణం చేస్తుంది? ఒకసారి చెడు రక్తం రూపంలో ప్రయాణం చేస్తుంది, రెండవసారి మంచి రక్తం రూపంలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఆక్సిజనేటెడ్ బ్లడ్ రాగా ఒకసారి గుండె నుంచి ప్రయాణం చేస్తే రెండవసారి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రూపంలో గుండె నుంచి ఇంకొకసారి ప్రయాణం చేస్తుంది. ఆల్రెడీ మనం చెప్పాము, ఎడమ వైపున గుండెకి ఎడమ వైపున మంచి రక్తం ఉంటుందని చెప్పాము. కాబట్టి ఎడమ పక్కన మంచి రక్తం రూపంలో ప్రయాణం చేస్తుంది. కుడి వైపున చెడిపోయిన రక్తం ఉంటుందని చెప్పాం, కోడ్ కూడా చెప్పాం. కుడి అంటే చెడి, ఎడమ అంటే మంచి. మంచి రక్తం అనేది ఎడమ పక్కన ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఎడమ వైపున రక్తం ప్రయాణం చేసేటప్పుడు మంచి రక్తం రూపంలోను, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ రూపంలోను, తర్వాత కుడి వైపున రక్తం ప్రయాణం చేసేటప్పుడు కుడి కర్ణిక, కుడి జఠరికల నుంచి ప్రయాణం చేసేటప్పుడు చెడిపోయినటువంటి రక్తం అని చెప్పి, అంటే చెడు రక్తం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రూపంలో ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పాను. సో కాబట్టి మనకి ఈ విధంగా గుండె నుంచి రక్తం అనేది 2 సార్లు ప్రయాణం చేస్తే దాన్ని ద్వి ప్రసరణ లేదా డబుల్ సర్క్యులేషన్, ద్వంద్వ ప్రసరణ అంటారు. మరి 2 సార్లు అంటే ఏంటి? రోజుకా, నిమిషానికా, లేకపోతే ఎన్నిసార్లు, ఎట్లా? దానికి లెక్క ఏంటంటే ఒక పూర్తి ప్రసరణలో, గుర్తుపెట్టుకోండి, ఒక పూర్తి ప్రసరణలో అంటే ఎక్కడ నుంచి మొదలైతే మళ్ళీ అక్కడికే వచ్చినట్లయితే దాన్ని ఒక పూర్తి ప్రసరణ అంటారు, ఒక సర్క్యులేషన్ అంటారు, అంటే ఒక సైకిల్ అంటారు కదా. ఎక్కడ నుంచి మొదలైతే మళ్ళీ అక్కడికే వస్తే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం గడియారంలో సెకండ్ ముళ్ళు లెక్క తీసుకున్నాం అనుకోండి, 12 దగ్గర ముళ్ళు స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గరికి వస్తే అది ఒక సైకిల్. కాబట్టి ఇక్కడ ఒక కంప్లీట్ సర్క్యులేషన్ లో, కంప్లీట్ సైకిల్లో అంటే ఒకసారి రక్తము ఏ భాగం నుంచి అయితే ప్రయాణం స్టార్ట్ చేసిందో ఆ భాగం నుంచి బయలుదేరి మళ్ళీ అదే భాగంలోనికి రావటానికి మనం పరిశీలించినట్లయితే ఆ విధంగా వచ్చేటప్పుడు గుండె నుంచి 2 సార్లు వస్తుంది రక్తం. అది ఒకసారి మంచి రక్తం రూపంలోను, ఇంకోసారి చెడు రక్తం రూపంలో. ఒకసారి కుడి పక్కన వస్తే ఇంకోసారి ఎడమ పక్కన వస్తుంది. సో దాన్ని అలాంటి ప్రసరణ ఏమంటారంటే ద్వంద్వ ప్రసరణ, లేకపోతే ద్వివలయ ప్రసరణ, డబుల్ సర్క్యులేషన్ అంటారు. మరి ఏక ప్రసరణ అంటే ఏంటి? పేరులోనే ఉంది. అంటే ఒక పూర్తి ప్రసరణలో గుండె నుంచి రక్తం అనేది కేవలం ఒక్కసారి మాత్రమే ప్రయాణం చేస్తే దాన్ని ఏకవలయ ప్రసరణ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక పూర్తి ప్రసరణలో ఒకసారి ఎక్కడ నుంచి అయితే మన రక్తం బయలుదేరిందో ఆ ప్లేస్ నుంచి మళ్ళీ గుండె నుంచి ప్రయాణం చేసి మళ్ళీ అదే ప్లేస్ కు వచ్చినట్లయితే, అలా వచ్చేటప్పుడు కేవలం గుండె నుంచి ఒక్కసారి మాత్రమే వస్తే దాన్ని ఏక ప్రసరణ లేకపోతే ఏకవలయ ప్రసరణ, సింగిల్ సర్క్యులేషన్ అంటారు.
కాబట్టి మరి ఈ డబుల్ సర్క్యులేషన్ లో మనకి రెండు రకాలైనటువంటి సర్క్యులేషన్లు ఉంటాయి. అవి పల్మోనరీ సర్క్యులేషన్, రెండోది సిస్టమిక్ సర్క్యులేషన్. అంటే కుకుత్స ప్రసరణ